హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. ఓజీ మూవీ రివ్యూ. సినిమా గురించి చెప్పాలంటే మీ రెడీగా ఉన్నాను. మీ అందరికీ ఖచ్చితంగా చింపుకుంటారు ఒక్కొక్కరు. సినిమా చూసి వచ్చిన తర్వాత నీ మైండ్లోకి ఎన్ని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, సుజిత్ గారు కానీ నీ మైండ్లో ఒక 2-3 రోజులు నీ మైండ్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లా తిరుగుతారు, ఏ విషయంలో తిరుగుతారు అని చెప్పేసి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఫ్యాన్ అనేటోడు డైరెక్టర్ అయితే ఇష్టమైన హీరోకి స్టోరీ చెప్పి సినిమా చేస్తే దాని రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది సుజిత్ గారు అయితే చూపించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ గారికి గుడి కడతారు ఖచ్చితంగా. ప్రతి సీను, ప్రతి ఫ్రేము, ప్రతి టేకింగ్లో అసలు ఈ మనసు ఎట్లా పెట్టిండని చెప్పేసానంటే ఇంకా ప్రాణం పెట్టేసిన సినిమాకి సుజిత్ గారు అయితే. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో ఏళ్ళగా ఎట్లయితే చూద్దాం అనుకోరో ఫ్యాన్స్, ఎన్నో ఏళ్ళగా ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకోరో దానికి మించి డబల్ త్రిబుల్ కొన్నేళ్ళు గుర్తుండిపోతుంది ఖచ్చితంగా ఈ సినిమా. ఓజీ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కావచ్చు, తెలుగు ఆడియన్స్కే కావచ్చు, కొన్నేళ్ళు గుర్తుండిపోతుంది. ఏ విషయంలో గుర్తుండిపోతుంది, ఎందుకు అసలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రివ్యూ మొత్తం చూడడం మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏంటనేది. నేను స్టోరీ ఏడా కూడా రివీల్ చేయ, బట్ ఖచ్చితంగా సినిమా ఎందుకు చూడాలో మీకు ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు టైటిల్ కార్డు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి పేరు టైటిల్ కార్డు వర దగ్గర నుంచి ఎండింగ్ వరకు సినిమా నీకు ఒక హైలో నడుస్తూ ఉంటుంది. సినిమా ఆ ఫ్రేము, టేకింగ్, నేను చెప్తున్నా కదా, సినిమా థియేటర్లో కూర్చున్నంతసేపు నీకు వేరే ప్రపంచం ఏం గుర్తురాదు. ఓజీనే నీ మైండ్లో తిరుగుతుంది. సినిమా థియేటర్లో కానీ బయటకు వచ్చినా సరే కూడా ఓజీనే తిరుగుతుంది నీ మైండ్లో. అటువంటి కల్ట్ ఫ్యాన్ మూమెంట్స్ అయితే మాత్రం ఇంకా ఫ్యాన్స్కి అయితే ఇంకా చెప్పే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు చూసినావా, చాలా ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది అది. ఫుల్ సెటిల్మెంట్, ఫుల్ మీల్ అంతే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత ఊహించుకుంటూ అంత ఉంటుంది ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ గారి కోసం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏ దానిలో సినిమాని తక్కువ చేసే అవసరం లేదు. సినిమా ఆకలితో ఉన్నటోళ్ళకి కనుక బిర్యానీ పెడితే ఎట్లుంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే రాజకీయంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవమానపడ్డారో వాళ్ళందరికీ ఏమంటారు, గన్ షాట్ కొడితే ఎట్లుంటుందో అది ఈ సినిమా స్టోరీలో కనుక పోతే ఇక మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ ముంబై బ్యాక్డ్రాప్ స్టోరీ అని చెప్పేసి. ఆ స్టోరీలోకి పోతే స్టోరీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎట్లా నడుస్తూ ఉంటుంది స్టోరీ. అంటే స్టోరీ మొత్తం రివీల్ చేయడం ఇష్టం లేక నేను ఇట్లా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. స్టోరీ నడుస్తుంటుంది, స్టోరీ నడుస్తూ అట్లా పోతుంటుంది, చాలా నీట్గా స్మూత్గా ఇట్లా పోతుంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ రాకుండా అట్లా పోతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్కి ఇంకా నువ్వు తీసుకున్న టికెట్ పైసలు నీకు వర్త్ అంతే. ఇంటర్వెల్ బ్యాంక్ అన్నది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నాకు తెలిసి ఇది కొన్ని ఏండ్లు గుర్తుండిపోతుంది ఒక్కొక్కరికి, చాలా ఏండ్లు గుర్తుంటుంది. ఓజీ ఇంటర్వెల్ బ్యాంక్ అనేది చాలా ఏండ్లు గుర్తుండిపోతుంది ఒక్కొక్కరికి. అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కాదు, తెలుగు సినిమా ఆడియన్స్ కూడా ఇంటర్వెల్ బ్యాంక్ అనేది గుర్తుండిపోతుంది. ఆ హై ఏంది, ఇంటర్వెల్ బ్యాంక్లో ఆ తమన్ గారి మ్యూజిక్ ఏంది, ఆ పిక్చరైజేషన్ ఏంది, ఆ టేకింగ్ ఏంది, ఆ విజువల్స్ అసలు మెంటల్ ఎక్కుతుంది ఒక్కొక్కరికి. ఏ రేంజ్ మెంటల్ అంటే ఇంకా సినిమా థియేటర్లో కూర్చొని సినిమాని ఫీల్ అయ్యడానికి అర్థమవుతుంది ఆ మెంటల్ ఏందన్నది. ఇప్పటికీ నా మైండ్లోకి వదిలేదు అది. ఆ ఇంటర్వ్యూల్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో చింపుకోవాలి అంతే. అసలు సుజిత్ అనే, నేను చెప్తున్నా కదా, ముందే చెప్పిన మీ అందరికీ, సుజిత్ అనే డైరెక్టర్కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గూడు కట్టినా తక్కువే. ఆ రేంజ్లో సినిమాని అయితే మాత్రం డిజైన్ చేసింది భయ్య. అసలు మాఫియా బ్యాక్డ్రాప్లో సినిమా ఆల్రెడీ మన ట్రైలర్ అంతా తెలిసిందే. మాఫియా డ్రామాకి ఒక మంచి ఫ్యామిలీ ప్రొఫెషనల్ ఇట్లా యాడ్ చేసి ఆ ఫ్లాష్ బ్యాక్లకు తీసుకెళ్తాడు. అసలు ఇంకా హై ఉంటుంది, మామూలుగా ఉండదు హై. చాలా మందికి చెప్తున్నా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా, పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళందరికీ ఇట్లా చెంపబెట్టి కొట్టినట్టు ఒక్కసారి పోయి సినిమా చూడరు, అప్పుడు మాట్లాడతారు. అప్పుడు అర్థమవుతుంది మీ పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ అంటే ఏందని చెప్పి. సినిమా మాత్రం పిచ్చెక్కుతుంది ఒక్కొక్కరికి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హీరో అయితే సినిమాకి, డైరెక్టర్ సుజిత్ గారు సెకండ్ హీరో అయితే, తమన్ గారి గురించి అయితే తమన్ కూడా ఖచ్చితంగా గుడి కడతారు పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ టైం బాలేబాబు సినిమాకి, బోయపాటి గారి సినిమాకి అనుకున్నాం, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎస్ఎస్ తమన్కు కూడా ఖచ్చితంగా గుడి కడతారు. ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏం సీన్లు ఎలివేషను, అబ్బా. తమన్ అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం పెట్టేసిండు. నాకు తెలిసి ఈ గత 5-6 సంవత్సరాల నుండి ఇటువంటి బీజిఎం అయితే మాత్రం ఉన్నారు మీరు. అంటే సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, అది వేరు. బట్ ఈ సినిమాకున్న బీజిఎం ఏదైతే ఉందో ఇట్లా నర రోమాలు ఇట్లా లేస్తాయి మీకు. అఖండ తర్వాత ఆ రేంజ్ ట్రాన్స్ఫర్ తీసుకెళ్లే బీజిఎం అయితే మాత్రం ఈ సినిమాలు ఉంది.
ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ గురించి, పవన్ కళ్యాణ్ గారి దాని గురించి అయితే ఇంకా మనం మాట్లాడే అవసరమే లేదు. మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇట్లా చింపు వదిలిపెట్టారు అసలు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇట్లా చింపు వదిలిపెట్టారు. బట్ నాకు కొంచెం ఏమనిపించిందంటే ఈ ఫ్లాష్ బ్యాక్ని బాగా ఎలివేట్ చేయనికే, ఫ్లాష్ బ్యాక్ని బాగా చూపించనికే ఏదైతే కొంచెం ఈ ఫ్యామిలీ డ్రామా లాంటిది ఏదైతే ఉందో అది కొంచెం చిన్న లాగ్ అయితే అనిపించింది. బట్ సినిమాలో నువ్వు వేడ కూడా అది లాగలాగా అనిపించింది నీకు. సినిమా అంటే స్టోరీ పోతున్నట్టు నీటిగానే పోతుంది. కొంచెం అంటే చిన్న డ్రాగ్, పెద్ద పెద్ద మైనస్ అని ఏం చెప్పలేము. ఇంకా నీకు ఒక ముంగట ఎలివేషన్ రావాలంటే ఖచ్చితంగా దానికి ముందు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అది పెట్టారు తప్ప స్టోరీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఇంత మైనస్ కూడా లేదు. చింపుకుంటారు ఒక్కొక్కరు అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మిగతా ఏ సినిమా వచ్చినా రాకుండా సరే కూడా ఓజీ అనేది పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఒక ఖుషి. ఈ కొన్ని సినిమాలు ఎట్లయితే ఒక స్థాయిలో ఉన్నాయో దాని అన్నిటిలో ఫస్ట్ ఓజీ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు చూపించే విధానం, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్, ఆ ఫైట్స్, ఆ జపానీకి సంబంధించిన ఆ ఫీల్ కానీ ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెటప్తోని డైరెక్టర్ అయితే మాత్రం మామూలు డిజైన్ చేయలేదు. స్టోరీని వేరే లెవెల్ డిజైన్ చేసిండు సుజిత్ గారు అయితే మాత్రం. ఇంకా క్లైమాక్స్ కూడా సేమ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఎట్లా ఉందో క్లైమాక్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. చింపుకుంటారు. నేను చెప్తున్నా కదా, ఇంకా నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా అది తక్కువనే ఓజీ సినిమా కోసం. మీరు పోయి థియేటర్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసే తప్ప నేను ఎంత గట్టిగా అరిచి లొల్లు పెట్టినా సరే కూడా మీకు అర్థం కాదు ఆ ఫీల్. అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఓజీ సినిమా చూసినంతసేపు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మాత్రం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. దానికోసం ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువనే. ఇంటర్వెల్ బ్యాంక్ అనేది అంటే ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఇంకా సినిమా నీకు ఏది ఇచ్చినా సరే కూడా తక్కువనే. ఇంకొక ఓజీ సినిమా ఫుల్ మూవీ ఇచ్చినా కూడా తక్కువనే. ఆ ఇంటర్వెల్ బ్యాంకే నువ్వు ఇచ్చిన పైసలు, నువ్వు ఏ ఉద్దేశంతోనైతే పోయినావు ఆ ఉద్దేశం అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంటర్వెల్ బ్యాంక్ అసలు ఆ ఫైర్ కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానీ, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంకా దాని గురించి మీరు థియేటర్కి వండి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు అర్థమవుతుంది. సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అని కాదు, ఇక బంపర్ హిట్ అంతే. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, సినిమా బంపర్ హిట్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదైతే ఏ హిట్ కోసం అయితే ఎదురు చూస్తారో, దేనికోసం ఎదురు చూస్తారో దానికి 1000% జస్టిఫై చేసే మూవీ ఇది. ఇంకా క్యారెక్టర్లో అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్లు కాళ్ళు ఖచ్చితంగా బరాబర్ చేసి ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, శ్రేయారెడ్డి గారు కావచ్చు, ఇమ్రాన్ హష్మి గారు కావచ్చు, ఇంకా ఎవరి క్యారెక్టర్ కాళ్ళు అసలు ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఉన్నది. బట్ పీక్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఇంకా సాహోకి కొంచెం కనెక్టెడ్గా ఉంటుంది సినిమా. సాహో కొన్ని సీన్లు అట్లా సాహోని గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. హైలైట్ ఏంటంటే పార్ట్ 2 కూడా అనౌన్స్మెంట్ చేసారు దీనిలో. ఓజీ పార్ట్ 2 కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా దానికి సుజిత్ గారు ఏం ప్లాన్ చేశారో ఎట్లా చేశారో తెలియదు కానీ పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇంకా ఫుల్ మీల్ అని చెప్పాలి. అది ఫుల్ మీల్ అన్న అంటారు కదా. తమన్ గారి కోసం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్తున్నా కదా. తమన్ అయితే పాపం ఈ సినిమా కోసం ఎన్ని కష్టపడాలో, ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు వాడాలో అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాడిండు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మీరు ఇంతకుముందు ఎక్కడ విన్నట్టు ఉండదు. మీకు ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంక మీ మైండ్లోకి కూడా చాలా రోజులు పోదు ఆ సౌండ్. మీరు ఏ చేసినా ఏ హమ్ చేసినా సరే కూడా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఖచ్చితంగా మీ చెవులలో వినిపిస్తుంది. ఆ రోజు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టింది తమన్ అయితే. చెప్తున్నా కదా, సినిమాకి ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు మెయిన్ హీరో అయితే, డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అంతే. వీళ్ళందరూ కలిసి ఒక టీం కసిగా పనిచేస్తే ఎట్లుంటుందో కసి అంతా ఈ సినిమాలో కనబడ్డది. నేను సినిమా చూడండి అని చెప్పి అయితే చెప్పాలి, అది ఎవరు పర్సనల్ వాళ్ళది. బట్ చూసిన మాత్రం ఖచ్చితంగా చింపుకుంటారు సినిమా చూసి. ఇంటర్వ్యూలో బ్యాంక్కి పోయి నేను చెప్పిన వీడియో ఖచ్చితంగా గుర్తుకు రావాలి. నా రివ్యూ ఒక్కొక్కరు గుర్తు రావాలి. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చూసి పిచ్చెక్కుతుంది ఒక్కొక్కరికి, మెంటల్ ఎక్కుతుంది ఒక్కొక్కరికి ఆ ఇంటర్వ్యూల్ బ్యాంక్ చూసి. పవన్ కళ్యాణ్ గారిని ఆకలి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయితే చూడాలన్న కోరుకుందో ఆ కోరిక అన్నీ ఇంకా చాలా ఈ లైఫ్ కన్నా కడుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే. ఖచ్చితంగా సినిమా చూడండి, పిచ్చెక్కి ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కరు. అది లేడీస్ జెంట్స్ అని కాదు, థియేటర్కి పోయిన తర్వాత మెంటల్ ఎక్కుతుంది ఒక్కొక్కరికి. చెప్పినా కదా, మధ్యలో స్టోరీ బ్రేకర్ అయితే కొంచెం లోలా నడుస్తుంది. బట్ నెక్స్ట్ నిలబడి కావాలంటే ముంగట ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అది పెట్టినట్టు అనిపించింది నాకైతే. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.